తీసుకోకూడదు అనిపించి నేను స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అలా చూసుకుంటే కనుక నాకుండే ప్రాబ్లమ్స్ ఏంటంటే కనుక నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేదండి, దాంతోపాటుగా ఆస్మా ఉండేది, దాంతోపాటుగా ఏంటంటే డస్ట్ అలర్జీ ఉండేది. ఇవన్నీ కూడా నాకు ఉండే ప్రాబ్లమ్స్ అండి. ఈ ప్రాబ్లమ్స్ సార్ మీకేనేంటి సార్ చాలా మందికి ఉన్నాయి కదా అని మీకు అనుకోవచ్చండి. కానీ ఏంటంటే ఆ ప్రాబ్లం ఎంత ఎక్కువగా ఫేస్ చేసేవానో నాకే తెలుసు ఫ్రెండ్స్. ఓకే, అలా చూసుకుంటే కనుక ఇప్పుడు అయితే కనుక నాకు ఆ ప్రాబ్లమ్స్ నుంచి పూర్తిగా క్యూర్ అవ్వడం జరిగిందండి. ఎప్పుడైతే నేను క్యూర్ అయ్యానో నేను రియలైజ్ అయ్యాను ఫ్రెండ్స్, నాలాగే చాలామంది సొసైటీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నాకు తెలిసిన విషయాన్ని నలుగురికి షేర్ చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి. అంటే నేను ఆరోగ్యం తీసుకున్నాను కాబట్టి నలుగురికి షేర్ చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. కానీ ఆ క్రమంలో నాకు తెలియకుండానే మంచి ఆదాయం అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఐఎంసీలో. అదే ఈ ఐఎంసీలో ఉన్న గొప్పతనం అండి. చెప్పాలంటే ఆరోగ్యంతో పాటుగా ఆదాయం ఉంది, ఆదాయంతో పాటుగా మంచి ఆనందం కూడా ఉందండి ఐఎంసీ ద్వారాను. మనం తీసుకోవడంతో పాటుగా నలుగురికి షేర్ చేసే అవకాశం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కువ టైం అయితే తీసుకోకుండా నేను ప్రోడక్ట్ యొక్క క్వాలిటీలోకి వెళ్దాం. ఇప్పుడు నేను చెప్పాను కదండి, నేను ఆరోగ్యపరంగా వచ్చానన్నాను కదా. ఆరోగ్యంగా ఎలా వచ్చిందంటే కనుక నా ఫ్రెండ్ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఎవరైతే కనుక మా విశ్వనాథ్ గారు అండ్ మహబూబ్ ఖాన్ గారు, వీళ్ళిద్దరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళిద్దరూ లేకపోతే ఈ రోజు నేను ఈ ఐఎంసీ ప్లాట్ఫామ్లోనే ఉండేవాడిని కాదు. వాళ్ళు నాకు ప్రిఫర్ చేసినప్పుడు నాకు చెప్పారు, కానీ నాకు వాళ్ళకి ఉన్న రిలేషన్ బట్టి మొహమాటం కొద్దీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలాగే చాలామంది తీసుకుంటారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. కానీ ఒకనొక టైంలో ఎంఎస్ఆర్ గారు అమలాపురం రావడం జరిగింది. ఆ మీటింగ్కి నేను అటెండ్ అవ్వడం జరిగిందండి. అక్కడ నేను వెళ్ళే టైంకి ఏం జరుగుతుందంటే డెమో జరుగుతుంది ఫ్రెండ్స్. డెమో జరుగుతుంటే అక్కడ చూసానండి. డెమో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నా బాడీ కూడా ఈ విధంగా పొల్యూట్ అయ్యింది కదా, నేను కూడా వాడితే ప్రాబ్లం తగ్గుతుంది అంటారు కదా అని కళ్ళ ముందు కనపడిందండి. ఓకే అని అప్పుడు దాకా నా ఫ్రెండ్ ఇచ్చిన ప్రోడక్ట్ని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టింది తీసి వాడడం మొదలెట్టాను ఫ్రెండ్స్. నేను ఎందుకు ఇలా క్లియర్గా చెప్తున్నానంటే కనుక చాలామంది మొహమాటం కొద్దీ తీసుకునే వాళ్ళు ఉంటారు, వాడకుండా పక్కన పెట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఎవరో ఒకరికి ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో, ఈ మాట ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో క్లారిటీగా చెప్తానండి. అక్కడ నేను వెళ్ళేటప్పటికి జరిగే డెమోస్ ఏంటంటే కనుక బాడీని క్లెన్జింగ్ అంటే క్లీనింగ్ చేయడానికి పర్పస్లో చూపిస్తున్నారు. అంటే చెప్పాలంటే కనుక మనం ఇప్పుడు అందరం ఆరోగ్యంగా ఉన్నామంటారా ఫ్రెండ్స్? అంటే చాలామంది చెప్తారు, సార్ మేము చాలా బాగున్నాం సార్ అని. మన పూర్వీకులతో కంపేర్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉన్నాం, మన పెద్దలు ఆరోగ్యంగా ఉన్నారంటే ఏం చెప్తారండి? చాలా మంది అంటారు మనకన్నా మన పెద్దలు ఆరోగ్యంగా ఉన్నారు సార్ అని. ఎందుచేత అంటే కనుక వాళ్ళు మంచి ఫుడ్ తీసుకున్నారు, అలాగే మంచి గాలి పీల్చారు, మంచి నీరు తాగారు. కానీ మనం ఏం చేస్తున్నామండి, ఇప్పుడు మనం తీసుకునే ఆహారం అంతా కూడా పెస్టిసైడ్స్, పురుగు మందులు చల్లిన ఆహారం తీసుకుంటున్నాం, అంతా కూడా కల్తీ చేసుకుంటున్నాం. దానితో పాటుగా గాలి కల్తీ అయింది, దాంతోపాటుగా పొల్యూషన్ అయింది, నీరు పొల్యూట్ అయిందండి. అవునా కదండి? ఇప్పుడు మనకు తెలియకుండా చాలా వరకు బాడీలోకి కెమికల్ వెళ్తుంది, దానివల్లే అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయనే విషయం నాకు ఆ డెమో చూసిన తర్వాత నాకు అర్థమైందండి. ఇప్పుడు మన పూర్వీకులు అయితే కనుక మంచి ఫుడ్ తీసుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకునేవారు. ఏం చేసేవారు, 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి కషాయాలు అనేది పట్టిస్తుండేవారు. దానితో పాటుగా ఆవదం అనేది కూడా పట్టిస్తుండేవారు. ఇప్పుడు ఈ ఆవదం ఏం చేసేది అంటే కనుక లోపల అంటే మనకి తెలియకుండా గాలి ద్వారా నీరు ద్వారా లోపలికి ఏమైనా కెమికల్ వెళ్ళినా అంటే చెడు వెళ్ళినా దానిని మలినాలు వెళ్ళినా ఎన్నిటిని కూడా మోషన్ రూపంలో క్లీన్ చేసేదండి ఆవదం అన్నది. కానీ ఆవదం అప్పుడు ఫ్రెష్ ఆవదం దొరికేది, అంటే రాత్రి వండి తెల్లారి పట్టించేవారు అమ్మమ్మలు నానమ్మలు. కానీ ఇప్పుడు ఫ్రెష్ ఆవదం దొరుకుతుందా అంటే దొరికే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు మంచి ఆవదం అంటే ఆవదం తాగితే మంచిదని తెలుసుకున్నాం, బయటికి వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి ఆవదం తెచ్చి తాగిదాం అనుకుంటే మంచి ఆవదం అయితే లేదు ఫ్రెండ్స్. అంటే కెమికల్ అన్నది ఆవదం అన్నది తయారవుతుంది. ఇప్పుడు ఆవదం తాగడం మంచిదే, ఇప్పుడు దొరికి ఆవదం తీసుకున్నాం అనుకోండి మన బాడీలో అనేక రకాల ప్రాబ్లమ్స్ రావడానికి కారణం. అందువల్లనే డాక్టర్స్ కూడా ఆవదాన్ని పట్టించొద్దని చెప్తున్నారండి పిల్లలకి. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మనం తీసుకునే ఆహారం అంతా కూడా పెస్టిసైడ్స్, పురుగు మందులు చల్లిన ఆహారం తీసుకుంటున్నామండి. అంటే మనకి పంటలకు మందులు చల్లుతున్నారు, దానితో పాటు మన బాడీకి కెమికల్ వస్తుంది. కూరగాయలు పండించడానికి మందులు కొడుతున్నారు, దానితో పాటు వస్తుంది. పళ్ళును ముగ్గించడానికి కూడా మందులే వాడుతున్నారు ఫ్రెండ్స్, పురుగు మందులే వాడుతున్నారు. అవునండి, అంటే మనకు తెలిసి తెలియకుండా చాలా వరకు బాడీలో కెమికల్ వెళ్ళడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం తీసుకున్న ఆహార పదార్థాల్లోని కెమికల్ని దీనితో కంపేర్ చేస్తున్నాం సార్. ఇదేంటంటే బెటాడిన్ ఫ్రెండ్స్, ఇది అయోడిన్ అంటారు. డాక్టర్స్ దెబ్బలు తగిలితే రాస్తుంటారండి, అవుటర్గా ఇన్నర్గా తీసుకోవడానికి అయితే పనిచేయదు. దీనిని మనం తీసుకునే ఆహార పదార్థాలను కెమికల్తో కంపేర్ చేస్తున్నాను, వేరే రకం చూడొద్దని, ఓన్లీ కంపారిజన్ మాత్రమే చూడండి. ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరూ చాలా తెలివైన వాళ్ళు. ఒక మాట చెప్పామనుకోండి దానికి ఇంకొక అర్థాలు, మా ఆలోచనలు అనేది మైండ్లో మెదులుతూ ఉంటుంది. అందువలన క్లియర్గా చెప్పేది ఏంటంటే ఓన్లీ కంపారిజన్ మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్, వేరే రకంగా చూడొద్దు. ఇప్పుడు చూసుకుంటే కనుక మనం
పూర్వకాలంలో అంటే మనం పుట్టినప్పుడు ఎలా ఉంటాం అంటే అందరూ కూడా తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన బాబు లేక పాప యొక్క అవయవాలన్నీ ఇంత క్లీన్గా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే అవునా కదండి, ఇది ఎలా ఉందండి, క్లీన్గా ఉంది కదండి, ఇంత క్లీన్గా ఉంటాయి. మనం ఏం చేస్తాం, 6వ నెల 8వ నెల వచ్చినప్పటికి అన్నప్రసన్న చేస్తాం చూడండి, అక్కడ మొదలవుతుందండి పొల్యూట్ చేయడం. చూడండి ఇక్కడ ఇలా ఉన్న దాంట్లోకి అన్నప్రసన్న చేసేటప్పుడు ఏం చేస్తాం, పప్పు నీరుతో స్టార్ట్ చేస్తాం. చూడండి పప్పు నీరుతో స్టార్ట్ చేస్తాం. తర్వాత పిల్లలకి అలవాటు చేస్తున్నాం, కూరగాయలని పళ్ళని రకరకాల రుచులు అనేది అలవాటు చేస్తుంటాం. బాడీలో ఏమవుతుందండి, పొల్యూషన్ మొదలవుతుందండి. వయసు పెరుగుతుంటుంది, చాక్లెట్లు, బిస్కెట్లు, అలాగే ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్, అలాగే ఇంకేంటండి కుర్కురేలు, లేస్లు, ఇప్పుడు అయ్యే కదండి పిల్లలు తింటున్నారు. అలాగే చూసుకుంటే ఇంకేం తింటున్నారు, కొంత వయసు పెరిగింది అనుకోండి ఇంకా ఫ్రీడమ్ ఎక్కువ అవుతుంది, నాన్న అమ్మ దగ్గర డబ్బులు పట్టుకెళ్తుంటారు, వాళ్ళ ఇష్టం ఏది తీసుకుంటారో తెలియదు. బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా రకరకాల ఫుడ్స్, అవునా కదా, ఇవన్నీ కూడా కెమికల్ ఫుడ్సే, మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు వయసు పెరుగుతుంది, ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఇంకా పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు, పానీపూరీలు, జంక్ ఫుడ్లు, ఇంకేం తింటున్నారండి, నూడిల్స్, మంచూరియాలు, ఇప్పుడంతా ఆటోమేటిక్గా ఫ్రైడ్ వచ్చేస్తున్నాయండి డైరెక్ట్, అవునా కదండి. అవి తీసుకుంటూ అనేక రకాల పెస్టిసైడ్స్ బాడీలోకి వెళ్ళిపోతూ లోపల ఉన్న ఆర్గాని అలాగే లోపల ఉన్న అవయవాలని పొల్యూషన్ గురవుతున్నాయండి. ఇప్పుడు దీనిని అయితే కనుక మన పూర్వీకులు ఏం చేసేవారు, 6 నెలలకోసారి 3 నెలలకోసారి ఏం చేశారు, ఆవదం పట్టించడం ద్వారా ఇదంతా కూడా లోపలంతా కూడా క్లీన్ అయితే అయిపోయేది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆవదం అన్న తాగట్లేదు, కానీ మనం తీసుకునే ఫుడ్ అయితే మానలేదు, అవునండి. ఇప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి మరలా వేస్తున్నాం ఏంటండి, మెడిసిన్, అది కూడా కెమికల్ అని. ఇప్పుడు చూసుకుంటే మన బాడీ ఈ విధంగా పొల్యూషన్తో నిండిపోయిందండి. నిండిపోవడం ద్వారా అనేక రకాల ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇప్పుడు చూద్దామని మరి ఏం చేయాలి సార్, ఆవదం తాగితే బాగానే ఉంటుంది అన్నారు, ఆవదం తాగకూడదు అంటున్నారు, మీరే చెప్తున్నారు. మరి ఏం చేయాలంటే మన కంపెనీ లాంచ్ చేసిందండి 2007లో ఫస్ట్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్, ఇది అలోవెరా ఫైబర్ జ్యూస్. 2 ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేసిన కంపెనీ ఐఎంసీ అన్నది ఈ రోజు అయితే 360 రకాల ప్రొడక్ట్స్ ప్లస్ ఉన్నాయండి. ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ కంపెనీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 2007లో, అప్పుడు ఏదైతే క్వాలిటీతో మెయింటైన్ చేస్తుందో ఇప్పటికీ అదే విధమైన క్వాలిటీతో మెయింటైన్ చేస్తుందని అలోవెరా ఫైబర్ జ్యూస్. దీని యొక్క పనితనం ఏంటంటే ఆవదం ఏదైతే పనిచేస్తుందో అదే విధమైన పనితనం అయితే దీంట్లో ఉంది ఫ్రెండ్స్. అంటే ఆవదం ఏం చేస్తుంది, మన బాడీలో ఉన్న వేస్టేజ్, మలినాలు, విషకారకాలని యూరిన్ రూపంలోనూ మోషన్ రూపంలోనూ బయటికి తీస్తుంది, అంటే లోపల క్లీన్ చేస్తుంది. అదే విధమైన పని ఇప్పుడు అలోవెరా జ్యూస్ చేస్తుందండి. ఇప్పుడు అలోవెరా జ్యూస్ అంటే మనందరికీ తెలుసు, పెరట్లో ఉంటుంటుంది, అలాగే గుమ్మాల్లో కడుతుంటారు. చాలా మందికి ఆయుర్వేదంలో అంటే చెప్పాలంటే కనుక అలోవెరా జ్యూస్ గురించి అవగాహన ఉంది. ఎందుకని, ఆయుర్వేదంలో రారాజు అంటారు, అలాగే సర్వరోగ నివారణ అని కూడా పేరండి. అలానే మనకు కంటికి కనిపించే ప్రతి అలోవెరా మన బాడీకి ఉపయోగపడుతుంది అంటే ఉపయోగపడుతుంది. దీంట్లో 300 రకాల జాతులు ఉన్నాయని, ఇది మేలిమి జాతి. ఓకే, 90% హెర్బల్ వాల్యూస్ కలిగి మన ఆరోగ్యానికి ఉపయోగపడాలంటే అది పెరిగే విధానం, పెంచే విధానం ఉందండి. అంటే సేంద్రీయ పద్ధతిలో పండిస్తుంది. మన కంపెనీకి ఓన్గా 2000 ఎకరాల ల్యాండ్ ఉంది. అక్కడ ఈ ప్రొడక్ట్స్ అంటే మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఓన్గా సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్నారు. ఇది మొక్క నాటిన తర్వాత ఆకు వస్తుంది కదండి, ఆకు వచ్చిన తర్వాత ట్యాగ్ కడితే దానికి 24 నెలల నుంచి 36 నెలలు అయ్యేసరికి దాని యొక్క వెయిట్ 6 కేజీల నుంచి 8 కేజీలు వస్తుందండి. అప్పుడు మాత్రమే మన ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రోడక్ట్ తయారవుతుందండి. కానీ మన పెరట్లోది అలాగే మన గుమ్మాల్లోది అంతంత వస్తున్నాయంటే రావట్లేదు. కానీ జాతులు కూడా చాలా వేరువేరుగా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక అలోవెరా ప్లెయిన్గా ఉంటే ఒకటి చుక్కలు ఉంటుంది, ఒకటి చారలు ఉంటుంది. ఏది మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది మనకు తెలుస్తుందంటే తెలియదు. అలాగే మన దగ్గరే కాదు కదా ఫ్రెండ్స్, బయట కూడా చాలా రకాల ఆయుర్వేద కంపెనీలు ఉన్నాయి, వాళ్ళందరి దగ్గర కూడా అలోవెరా జ్యూసులు దొరుకుతున్నాయి. మరి వాళ్ళ దానికి మన దానికి వేరియేషన్ ఏంటంటే వాళ్ళు 6 నెలల్లో ఎరువులు వేస్తున్నారు, జ్యూస్ చేసేస్తున్నారు. అది మీరెలా చెప్పగలరు సార్ అంటే ఈ డెమోకి అయితే రాలేదు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి మన ప్రోడక్ట్ అనేది ఎలా పనిచేస్తుందని చూద్దాం. ఇది ప్రొద్దుటి లెగ్గానే మన అందరం వాటర్ తాగుతున్నాం, అంటే మంచినీళ్ళు తాగుతున్నాం. అంటే 1 గ్లాస్ తాగుతున్నామా, 2 గ్లాసుల, అర లీటరా, లీటర్ తాగే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. అలాగా నేనైతే 2 లీటర్లు తాగేవాడిని ఫ్రెండ్స్. ఎందుకంటే నా ప్రాబ్లం అలా ఉండేది, ఎప్పుడు అస్తమాను బేవు అంటే తేనుపులు వస్తూ ఉండి. అంటే మా తాతయ్య ఏమన్నానంటే, వరే నీకు బాడీలో చాలా పొల్యూషన్ ఉందా, వాటర్ ఎక్కువ తాగరా, వాటర్ ద్వారా బయటకు పోద్దని. నిజమే అనుకుని తాగేవాడిని. కానీ చాలా మంది తాగుతున్నారు, క్లీన్ అవుతుందా లేదా అంటే చాలా మందికి డౌటే. నా గురించి చెప్తే కనుక నాకు ఆ ప్రాబ్లం ఈ అలోవెరా జ్యూస్ వాడిన తర్వాత తగ్గడం జరిగింది. ఏం జరిగింది అంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మనం తాగే వాటర్లో 50 క్యాప్ 30 ml ఫ్రెండ్స్, 15 to 20 ml అనేది అలోవెరా వేసుకుని తాగడం ద్వారా ఏం జరుగుతుంది చూడండి. మనందరం 1 గ్లాస్ కానీ 2 గ్లాసులు కానీ వాటర్ తీసుకుంటాం చూడండి, పెద్ద గ్లాసు. ఆ దాంట్లో మనం 1 రోజు, 2వ రోజు, 3వ రోజు ఇలాగా వరుసగా 1 వారం నుంచి 10 రోజులు మనం యొక్క అలోవెరా అనేది రెగ్యులర్గా వాడడం మొదలెడితే మన బాడీలో చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి. చూడండి, అబ్జర్వ్ చేయండి, మనకు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాం, అలాగే ఇంకొక రోజు, 2వ రోజు, 3వ రోజు తీసుకున్నాం, బాడీలో పొల్యూషన్ అనేది క్లీన్ అవుతూ వస్తుందండి. అదేవిధంగా
మన బాడీలో ఎప్పుడైతే టాక్సిన్స్ రిమూవ్ అవుతుందో చూడండి, ఇలా ఉన్న బాడీని ఈ విధంగా చేసింది. ఎక్కడి నుంచి క్లీన్ చేస్తుంది ఫ్రెండ్స్? ఇది బాటమ్ నుంచి క్లీన్ చేస్తుందండి. అంటే ఆయుర్వేదం గొప్పదనం ఏంటంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ మూలాల్లోకి వెళ్ళి క్లీన్ చేసుకుంటూ వస్తుందండి. రావడం ద్వారా మన బాడీలో చాలా చేంజెస్ అయితే మొదలవుతున్నాయి. చూసారండి, ఇలా తీసుకున్నాం, ఒక 10-15 రోజులు అయింది, కొంత క్లీన్ అయింది. తర్వాత మరలా రెగ్యులర్గా వాడడం మొదలెట్టాం, మన బాడీలో క్లీన్ అయితే అవడం మొదలవుతుంది. ఇలాగా క్లీన్ అవుతూ ఏం చేస్తుందండి? ప్రాబ్లంని బయటకు అయితే తీసేస్తుంది. ఎక్కడి నుంచి తీస్తుందండి? మూలాల్లోంచి తీస్తుందండి. ఆయుర్వేదం గొప్పతనం ఏంటంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ మూలాల్లోకి వెళ్ళి క్లీన్ చేసుకుంటూ రావడం అనేది మన ఐఎంసీలో కాదు, ఆయుర్వేదంలో గొప్పతనం అండి. అందుకే మనకి ఆయుర్వేదం అనేది కొంత టైం పడుతుందండి. కానీ మనందరికీ అలవాటు పడింది ఏంటంటే ఇన్స్టెంట్ కావాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఏం చేస్తామని? వెంటనే ట్యాబ్లెట్ వేయాలి, తగ్గిపోవాలి. ఇదే అలవాటు అయిందండి జనాలకి. ఎగ్జాంపుల్, తలపోటు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ట్యాబ్లెట్ వేస్తారు. ట్యాబ్లెట్ అంటే మెడికల్ షాప్ తెలుసుకున్నాడు అనుకోండి, అక్కడ వేసుకుంటే ఇంటికి వచ్చినప్పుడు తలపోటు తగ్గిపోతుంది. అంటే మరలా వస్తుందా అంటే మరలా వస్తుంది. ఎందుకని? ఆ ట్యాబ్లెట్ యొక్క పనితనం ఎంతసేపు ఉంటుందో అంతసేపు మాత్రమే ఉంటుంది. అంటే లోపల ప్రాబ్లం అలాగే ఉంది, పై రిలీఫ్ అయితే ఇస్తుందని. అలాగే చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు, నొప్పులు వస్తున్నాయని. చాలా మంది ట్యాబ్లెట్ వేసుకుంటే నొప్పి తగ్గిందని అనుకుంటారు. అలాగే అలా వేసుకుని ఏం జరుగుతుందంటే కనుక లోపల ఉన్న ఆర్గాన్ యొక్క డ్యామేజ్ అవుతుందండి. అది ఎలా చెప్పగలరంటే, మనతో మధ్యలో సరదాగా నవ్వుతూ తిరుగుతున్న వ్యక్తులు ఇప్పుడు చూడండి కొంచెం నొప్పి వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటారు? స్కాన్ తీయండి అంటారు. స్కాన్ చేసిన తర్వాత ఏం తెలుస్తుంది బయటికి? కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ అనమాట. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం ఫ్రెండ్స్. ఎందుకనండి? ఇప్పటికిప్పుడు లివర్, కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. ఎప్పటి నుంచో ప్రాబ్లం ఫేస్ చేసి ఆ ప్రాబ్లం అంటే ట్యాబ్లెట్స్ వేసడం ద్వారా, పెయిన్ కిల్లర్స్ ద్వారా ప్రాబ్లం తొక్కిపెట్టి ఒకే రోజు బరస్ట్ అవుతుంది. బరస్ట్ అవడం ద్వారా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే మన ప్రోడక్ట్ వాడడం ద్వారా చూడండి ఎక్కడికి వచ్చేసాం? ఫస్ట్ ఎప్పుడైతే మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అదే స్టేజ్కి అయితే వచ్చేసాం. అవునా కదండి? ఇప్పుడు ఇలా ఉండడం ద్వారా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఏమి రావు. అలాగే మనందరం మనుషులు కాబట్టి ఏదో ప్రాబ్లం రావడం కామన్. వచ్చినా మన బాడీని క్లీన్ చేయవలసిన పని లేదు, ఎందుకని క్లీన్గా ఉన్నది కాబట్టి. ఎందుకు సార్ మన బాడీని క్లీన్ చేయవలసిన పని లేదంటున్నారంటే, కోవిడ్ టైంలో కరోనా వచ్చిన తర్వాత చాలా మంది హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఒక విషయం ఒకటి విన్నాం ఎక్కువగా డాక్టర్స్ దగ్గర నుంచి, ఈ పర్సన్కి ఏ మందులు పని చేయట్లేదు, సెట్ అవ్వట్లేదని. ఎందుకంటే వాళ్ళ బాడీ ఈ విధంగా పొల్యూషన్ అయిందని. మనం వేసే మెడిసిన్ హెల్త్ కంటెంట్ ఉన్నా దీన్ని క్లీన్ చేయడానికి సరిపోతుంది, ఆ ప్రాబ్లం మీదకి వెళ్ళలేదు. అందువల్లనే ఆ మాట అనేది ఎక్కువగా విన్నాం చాలా మందిలో. అలాగే మనందరూ ఇది వాడడం ద్వారా ఏంటంటే కనుక మన బాడీ క్లీన్గా ఉందనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనందరం హ్యూమన్స్ కాబట్టి, మనుషులు కాబట్టి ఏదో ఒక ప్రాబ్లం రావడం కామన్. వచ్చిన మన బాడీని క్లీన్ చేయవలసిన పని లేదు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మనం అంతా బాగానే ఉంది సార్. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? దొరకదు కదండి. మంచి ఫుడ్ తినాలన్నారు కరెక్టే, ఇప్పుడు దొరుకుతుంది అంటే దొరికే పరిస్థితి లేదు. ఇప్పుడు చూడండి, మనం ఇది వాడుతున్న ప్రొద్దుటే లెక్కన 15 to 20 ml లేదా 30 ml తీసుకున్న వాళ్ళ పరిస్థితిని బట్టి స్టార్టింగ్ మాత్రం 15 ml తో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మనం టిఫిన్ చేస్తున్నాం, ఏం చేస్తుంది చూడండి, ఇది క్లీన్ చేస్తుందండి. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తే ఏం చేస్తుంది? మరలా ప్రొటెక్ట్ చేస్తుందండి. అదేవిధంగా నైట్ డిన్నర్ చేసాం అనుకోండి, అప్పుడు క్లీన్ చేస్తుంది. చూసారా, క్లీనింగ్ తెలుస్తుంది కదండి మీకు. ఓకే, ఇలాగా మనం ప్రొద్దుట లేసి 15 to 20 ml అలోవెరా తీసుకోవడం ద్వారా ప్రొద్దుటి నుంచి సాయంత్రం దాకా మనం తినే ఆహార పదార్థాల్లోని కెమికల్ అంతా రిమూవ్ చేసి మనం తీసుకున్న ఆహారంలో ప్రతి దాంట్లోనూ పోషక విలువలు ఉంటాయి. ఆ పోషక విలువలు మన బాడీకి అందిస్తుందండి. అందించడం ద్వారా ఆరోగ్యవంతులు అయితే అవ్వచ్చండి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఇది ఎవరు వాడచ్చు? అందరూ వాడచ్చా లేదండి? ఎందుకని? మనందరం ఇలాగే ఉన్నామండి. ఇప్పుడు నేను 36 సంవత్సరాల వరకు ఇలా ఉన్నాను కాబట్టి నేను అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎప్పుడైతే నా బాడీని క్లీన్ చేసుకోవడం మొదలెట్టానో, లోపల ఉన్న టాక్సిన్స్ రిమూవ్ చేయగలిగానో, ఆటోమేటిక్గా నా ప్రాబ్లం తగ్గడం మొదలైంది. గ్యాస్ట్రిక్ తగ్గింది, అలాగే గ్యాస్ట్రిక్తో పాటుగా డస్ట్ ఎలర్జీ తగ్గింది. డస్ట్ ఎలర్జీతో పాటు ఆస్మా పూర్తిగా క్యూర్ అయితే అయింది ఫ్రెండ్స్. ఆస్మా పేషెంట్లు అవ్వచ్చు, డస్ట్ ఎలర్జీ అవ్వచ్చు, గ్యాస్ట్రిక్ పేషెంట్లు అవ్వచ్చు, ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ మనకు సొసైటీలో. వాళ్ళందరికీ మన ప్రొడక్ట్స్ గురించి చెప్పచ్చా లేదండి? నెక్స్ట్ ఇంకోటి అండి, సార్ మీ ప్రోడక్ట్స్ అంత మంచిగా పనిచేస్తాయంటే ఎస్ ఫ్రెండ్స్, మన ప్రోడక్ట్స్ ఛాలెంజ్గా చెప్తాను, చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే మన ప్రోడక్ట్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ ఇచ్చే ప్రోడక్ట్ ఏంటంటే అలోవెరా ఫైబర్ జ్యూస్. షుగర్ ఉందా ఫస్ట్ వాడాలని, బీపీ ఉందా వాడాలి, థైరాయిడ్ ఉందా వాడాలి, ఇంకేదన్నా ఉందా వాడాలి. ఎందుకని? ఇది బాడీని క్లెన్జింగ్ చేయడానికి ఉపయోగపడే ప్రోడక్ట్. అంటే ఫస్ట్ వాడవలసింది మన స్ప్రేగులను శుద్ధి చేయాలి, అవయవాలను శుద్ధి చేయాలి. లోపలంతా చెడుని బయటకు తీయకుండా మనం ఏదేదో మెడిసిన్ ఇచ్చేస్తాం, ప్రాబ్లం వచ్చింది కదా అదే వాడదాం, దానికే వాడదాం అంటే పని చేయదు ఫ్రెండ్స్. ఇప్పుడు బయట చాలా మంది చాలా దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళు కూడా మన ఐఎంసీ ప్రొడక్ట్స్ వాడి పూర్తిగా 3 to 6 months లో క్లియర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా రిజల్ట్స్ ఉన్నాయి, టెస్ట్ మోనీస్ ఉన్నాయి. ఎందుచేత అంటే ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే మన బాడీని క్లెన్జింగ్ చేస్తున్నాయి మన ప్రొడక్ట్స్ అన్ని కూడా. దాంట్లో ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడే ప్రోడక్ట్ అలోవెరా ఫైబర్ జ్యూస్ అని. దీనిని వాడుతూ తర్వాత మనకి ఏదైనా ప్రాబ్లం అంటే వాడేమనుకోండి, ప్రాబ్లం ఆటోమేటిక్గా క్యూర్ అవడం జరుగుతుందని. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింపుల్గా
అంటే చాలా ఎగ్జాంపుల్స్, చాలా టెస్టిమోనీస్ ఉన్నాయండి. మన ప్రొడక్ట్స్ వాడడం ద్వారా చాలా మంది చెప్పిన మాట ఏంటంటే, మన ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడం ద్వారా అందరూ కూడా డాక్టర్స్ అయితే అయిపోవచ్చండి. ఇది నాకు జరిగిన ఒక ఎగ్జాంపుల్. అంటే నాకే కాదు, చాలా మందికి జరిగింది. వాళ్ళ మొబైల్లో కూడా డాక్టర్ దుర్గా కిషోర్ అని ఫీడ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. అది ఆ మాట నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది నేను చెప్పింది కదా, మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన మాట. అలాగే చాలా మంది కూడా మన ప్రొడక్ట్స్ ఇవ్వడం ద్వారా డాక్టర్స్ అవుతున్నారు. ఎందుకంటే కనుక మన ఐఎంసీ ప్రొడక్ట్స్ అవి క్వాలిటీతో ఉన్నాయండి. అదేవిధంగా వాడడం కాదు ఫ్రెండ్స్, పనితనంతో ఎలా పనిచేస్తున్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మెయిన్గా చెప్పుకోదగింది అలోవెరా ఫైబర్ జ్యూస్. ఇది అందరూ వాడచ్చు ఫ్రెండ్స్. అలాగే ఎవరు వాడకూడదు కూడా చెప్పేసి కంప్లీట్ చేద్దాం. ప్రెగ్నెంట్ లేడీస్ వాడకూడదు, పాలు ఇచ్చే తల్లులు వాడకూడదు ఫ్రెండ్స్. దానితో పాటుగా ఓపెన్ హార్ట్ సర్జరీలు 1.5 year వరకు వాడకూడదు. ఎందుకని అన్ని డౌట్ అవ్వచ్చు. వాడకూడదు అన్నామంటే దీంట్లో ఏదో ఉందని విషయం అనుకుంటారు. ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇది నజ్జు చేసే తత్వం కలిగి ఉంది. అంటే సలవ చేసే గుణం ఉందని. సలవ చేస్తే ప్రెగ్నెంట్ లేడీస్ సలవ చేసినట్టు ఏమవుద్ది? ఫెయిల్ అవుతుందండి. అలాగే పాలిచ్చే తల్లుడికి జలుబు చేస్తుంది అనుకోండి, పిల్లోడికి జలుబు చేస్తుంది. అలాగే ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వాళ్ళకైతే కనుక వాళ్ళకి దగ్గు వచ్చినా, ఏ వచ్చినా సరే, తుమ్ము వచ్చినా, జలుబు వచ్చినా ఏదో అయిపోతుందని కొత్త టెన్షన్ పెట్టుకుంటారు. అనేక రకాల ప్రాబ్లమ్స్. అవునా కదండి? ఇలాంటివన్నీ ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా మన ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయొచ్చు. వయసుతో సంబంధం లేకుండా. అంటే 10 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు, అంటే 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా మన ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయొచ్చు. సార్ చిన్న వయసు వాళ్ళు వాడకూడదు అంటే వాడచ్చు ఫ్రెండ్స్. డోస్ తక్కువ చేసి. ఇప్పుడు 2.5 సంవత్సరం బాబు కూడా మోషన్ అవ్వట్లేదంటే కనుక 2.5 ml ఇచ్చి మోషన్ క్యూర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా మన బాడీలో 220 రకాల ప్రాబ్లమ్స్ ని మన బాడీకి రాకుండా చూస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా లోపలంతా క్లీన్ అయితే ఎప్పుడైతే అయిందో మోషన్ అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గుతుందండి. ఎందుకని లోపల ఉన్న వేస్ట్ మలినాలు విషకారకాలు బయటకు పోతుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గుతుందండి. షుగర్ ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది, బీపీని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది, మోషన్ ప్రాబ్లమ్ ని పూర్తిగా క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది. లేడీస్కి అయితే గైనిక్ ప్రాబ్లం, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్స్, పీసీఓడి ప్రాబ్లం అంటారు చూడండి, దాన్ని పూర్తిగా క్యూర్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే, అలా చెప్పుకుంటూ వెళ్తే 220 రకాల ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుందండి. స్కిన్ ఎలర్జీకి పనిచేస్తుందండి, హెయిర్ ఫాల్కి పనిచేస్తుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా 15 to 20 ml అనేది స్టార్ట్ చేయండి ఫస్ట్. తర్వాత అలవాటు అయిన తర్వాత 30 ml వరకు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని యొక్క కాస్ట్ చూసుకుంటే ½ లీటర్ అండి 435 రూపాయలు. సార్ 435 రూపాయలు అంటే కష్టం సార్ అన్నారనుకోండి, వద్దు ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఓపీఏ అవుతుంది 500 రూపీస్. మనకి ఐఎంసీ అసోసియేట్ అయితే, మీరు అందరూ ఐఎంసీ అసోసియేట్ కాబట్టి మనందరికీ తెలుసు, 310 రూపాయలకి మనకి ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. అంటే ఒక పర్సన్ వాడితే 1 month వస్తుంది ఫ్రెండ్స్. అంటే రోజుకి అయ్యే ఖర్చు 10 రూపాయలు. 10 రూపాయలు మన ఆరోగ్యానికి ఖర్చు పెడితే రోజంతా నెలంతా కూడా హ్యాపీ అన్నప్పుడు వాడుకోవచ్చా లేదని? ఓకే, అలాగే బయట దానికి మన దానికి వేరియేషన్ ఇంకొకటి ఉందని. బయట ప్రోడక్ట్కి మన దానికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. WHO సర్టిఫైడ్ ఫ్రెండ్స్ మన ప్రొడక్ట్స్. అంటే WHO ఎప్పుడు అప్రూవల్ చేస్తుందంటే హ్యూమన్కి హాని కలగనప్పుడు మాత్రమే WHO అప్రూవల్ చేస్తుంది. అందువలన మన ప్రొడక్ట్స్ పనిచేస్తే బాడీ మీద పనిచేస్తుంది, పని చేయలేదనుకోండి యూరిన్లోనే మోషన్లోనే బయటకు వెళ్ళిపోతుంది. బయట దానికి మన దానికి వేరియేషన్ అదే. దాంతోపాటుగా ఈ డెమో చూపిస్తే కనుక ప్రతి ఒక్క పర్సన్ కూడా వాడడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. అలాగే వాడిన తర్వాత వాళ్ళు చెప్తారు ఫ్రెండ్స్. వాడకముందు మనం చెప్తాం, ప్రోడక్ట్ ఇచ్చిన వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళు చెప్తారండి దీని గురించి రిజల్ట్. ఇప్పుడు వాడకముందు ఏంటంటే బాబు వీళ్ళు చాలా బాగా చెప్పేస్తున్నారు, ఎక్కువ చెప్పేస్తున్నారు అని అనుకుంటారు. కానీ వాడిన తర్వాత వాళ్ళు మనకన్నా ఎక్కువ చెప్తారండి. ఎందుకని? ప్రాబ్లం తగ్గితేనండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన